ఇండియన్ ఉమెన్స్ క్రికెట్ టీం వరల్డ్ కప్ 2025 ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ విజయం వెనుక జట్టు సభ్యుల కష్టం ఎంత ఉంటుందో అంతకు మించిన శ్రమ కెప్టెన్ కు ఉంటుంది. అలాంటి కెప్టెన్ల జాబితాలో నిలుస్తుంది హర్మన్ ప్రీత్ కౌర్. ప్రపంచ కప్ ట్రోఫీ గెలవడానికి ఆమె చేసిన ప్రయోగాలు, భారత జట్టు విజయం వెనుక ఉన్న శ్రమ, టీంలోని సభ్యులను సానబట్టడంలో ఆమె ప్రతిభ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం. హర్మన్ ప్రీత్ కౌర్ ఈ పేరు ప్రస్తుతం తెగ పాపులర్ అయింది. గతంలో ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న ఈ భారత మహిళల క్రికెట్ జట్టు సారథి ప్రస్తుతం విజయోత్సవ సంబరాలు జరుపుకుంటుంది. దీని వెనుక ఉన్న శ్రమ, పరిశ్రమ ఏంటో ఇప్పుడు చూద్దాం. భారత ఉమెన్స్ వరల్డ్ కప్ టోర్నీలో మాత్రమే కాదు, వన్డే సిరీస్లలో కూడా హర్మన్ కీలక పాత్ర పోషించింది. ఆటలో ఆమె కనబరిచిన తీరు అమోఘమని చెప్పాలి. దశాబ్ద కాలంగా అందని ద్రాక్షగా మిగిలిన ఉమెన్స్ వరల్డ్ కప్ ట్రోఫీని మన దేశానికి అందించి తన పేరును సుస్థిరపరుచుకున్నారు. 47 ఏళ్ల సుదీర్ఘ కాలం తర్వాత ఇండియన్స్ కలను నెరవేర్చిన హర్మన్ ప్రీత్ కౌర్ టీంలో అడుగుపెట్టినప్పుడు మంచి బ్యాట్స్మెన్ అయినప్పటికీ పేలవమైన ఆట తీరును కనబరిచారు. ఈ క్రమంలో అనేక మాటలు పడాల్సి వచ్చింది. ఈ సందర్భంగా తనను తాను మార్చుకుంటూ టీంపై కూడా ఫోకస్ పెట్టారు. హర్మన్ శ్రమ ఎంతటితో గుర్తించాలంటే ముందుగా మనం 2005 నాటి భారత మహిళా క్రికెట్ జట్టును పరిశీలించాలి. గెలుపు లక్ష్యం 215 పరుగులే ఉన్నప్పటికీ ఆ లక్ష్య ఛేదనలో ఇండియన్ క్రికెట్ టీం వెనుకబడిపోయింది. కేవలం 98 పరుగులకే ఆల్అౌట్ అయ్యేంత బలహీనంగా ఉండేది. ఇక ఒక దశాబ్దం తర్వాత అంటే 2017 నాటికి వస్తే ఆట తీరులో కొంత మెరుగుపడినప్పటికీ గెలవడం చాలా కష్టంగా ఉండేది. 98 పరుగులకే ఆల్అౌట్ అయ్యే టీం 230 పరుగులు చేసేంతగా బలాన్ని పుంజుకుంది. ఇలాంటి సమయంలోనే జట్టులోకి ఎంట్రీ ఇచ్చింది హర్మన్ ప్రీత్ కౌర్. టీంలోని లోపాలను, తనలోని ఆట తీరును పదును పెట్టుకుంటూ ముందుకు సాగింది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు అన్న మాటను నిజం చేసింది హర్మన్. 2017 వరల్డ్ కప్ సెమీఫైనల్ విషయంలో హర్మన్ కీలక పాత్ర పోషించింది. 171 పరుగులు చేసి నాట్అవుట్గా నిలవడంతో ఆమె ప్రతిభను గుర్తించారు సెలెక్టర్లు. ఆ తర్వాత ఆమెను T20 టీంకు కెప్టెన్గా బాధ్యతలు అప్పగించారు. అప్పటి వరకు కెప్టెన్గా ఉన్న మిథాలీ సారథి బాధ్యతల నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఇలా అనేక మ్యాచ్లు ఆడుతూ టీంలోని లోపాలను సరిచేస్తూ అన్ని మ్యాచ్ల్లో విజయం సాధిస్తూ వచ్చింది హర్మన్. ఈ సందర్భంలో ఒక మ్యాచ్కు మిథాలీని సైతం పక్కన పెట్టేంతగా నిర్ణయాలు తీసుకుంది. అప్పట్లో అవి పెద్ద సంచలనంగా కూడా మారాయి. అయినప్పటికీ జట్టు విజయమే తన లక్ష్యమని దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటూ టీంను ముందుకు నడిపించింది. ఇక వరల్డ్ కప్ టోర్నీ విషయానికి వస్తే చాలా మంది యువ ప్లేయర్లకు అవకాశం కల్పించింది. టీంకు అవసరమైన వారు ఎవరో గుర్తించే టాలెంట్ ఆమెలో ఉండటంతో ఇంగ్లాండ్ టూర్లో టీం ఇండియా వన్డే T20 సిరీస్లను కైవసం చేసుకోగలిగింది. దీంతో హర్మన్ తీరుపై చాలా మంది షాక్ అయ్యారు. ఆమె టాలెంట్ కు కూడా ఫిదా అయ్యారు. దీంతో ఆమె ఎలాంటి నిర్ణయం తీసుకున్నా అడ్డు చెప్పేవారు కాదు. ఈ క్రమంలోనే ప్రయోగాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచారు హర్మన్. గతంలో 98, 230 పరుగులకే పరిమితమైన ఇండియా స్కోర్ బోర్డును 412 పరుగులకు చేరేలా టీంను నిర్మించారు. వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్లోనూ సరికొత్త ప్రయోగాలు చేశారు. లారా లూజ్ క్రీజులో కీలకంగా మారిన సమయంలో కొత్త బౌలర్కు అవకాశం ఇచ్చి వారిని పెవిలియన్ బాట పట్టేలా చేశారు. ఈ ప్రయోగం చాలా భయంకరమైనదనే చెప్పాలి. జట్టులో కేవలం సభ్యురాలుగా ఉన్న షెఫాలీని రంగంలోకి దింపింది కెప్టెన్ హర్మన్. అసలే ప్రపంచ కప్ ఫైనల్ దశాబ్దాలుగా నెరవేరని కల. పైగా 2 సార్లు తుదిపోరులో ఓటమి చవి చూసిన టీం. దేశవ్యాప్తంగా మ్యాచ్ పై కీలక ఉత్కంఠ. గెలుపు కోసం వేచి చూస్తున్న క్రీడాభిమానులు. ఈ క్రమంలో టీం ఇండియా కెప్టెన్ హర్మన్ బంతిని షెఫాలీకి ఇచ్చి బౌలింగ్ వేయమని ఆదేశించింది. ఇది చాలా గొప్ప ప్రయోగమని చెప్పాలి. ఈ సమయంలో లెక్కలు తారుమారు అయితే ఇండియా కప్ కోల్పోయే ప్రమాదం ఉంది. షెఫాలీ తనకు వచ్చిన ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంది. బౌలింగ్ వేసిన ఫస్ట్ ఓవర్లలోనే తొలి వికెట్ పడగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా సౌత్ ఆఫ్రికా మంచి బ్యాట్స్మెన్ మరీచెన్ వికెట్ కూడా తీసుకుని భారత జట్టు విజయానికి కీలక మలుపు తిప్పింది. ఇలా టీంలోని ప్లేయర్ల టాలెంట్ ను గుర్తించిన కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ ప్రయోగాల పుట్టగా నిలిచారని చెప్పడంలో ఏ మాత్రం అతిశయోక్తి లేదు.